హలో అండి, మా ఛానల్కి స్వాగతం అండి. ఈసారి మనం కాకరకాయలతో కర్రీ తయారు చేద్దామండి. కాకరకాయలని ఉప్పు, పసుపు, పెరుగు, చింతపండుతో బాయిల్ చేసామండి. అప్పట్లాగే ముందు పైన పీల్స్ అన్నీ తీసేసి ఉప్పుతో వాష్ చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా పొడి పొడిగా అయిపోయాక వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. చేదు అంత ఎక్కువగా ఉండదు, అన్నీ ఈ విధంగా బాయిల్ చేసామండి. ఇక వీటితో ఇప్పుడు మనం టేస్టీ, హెల్తీ, న్యాచురల్ కర్రీ తయారు చేద్దామండి. సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి కాకరకాయలని. పెద్ద ఉల్లిపాయ పీసెస్ అండి, టమాటా పీసెస్ అండి. ఓన్లీ ఏ విధమైన మసాలాలు లేకుండా ఈ పీసెస్తో ఇప్పుడు మనం హెల్తీ కర్రీ తయారు చేసుకుందామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఆనియన్ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. అందులో 1/2 స్పూన్ కంటే కొద్దిగా తక్కువే అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేశానండి. అన్ని విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్తో ఆనియన్ పీసెస్, పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్, జింజర్ అండ్ గార్లిక్ పేస్టు ఈ విధంగా ఫ్రై అవుతుందండి. 1 నిమిషం తర్వాత ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇక అందులో ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకుందామండి. చిన్నగా, చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి టమాటా పీసెస్. ఈ విధంగా ఆయిల్లో టమాటా పేస్టు తయారవుతుందండి. ముందు మనం ఉప్పుతో బాయిల్ చేసాం, పసుపుతో, ఉప్పుతో. అందువల్ల ఉప్పు ఎక్కువగా ఏం చేయట్లేదండి, నామమాత్రంగా. మన రెడ్ చిల్లీ పౌడర్లో ఉప్పు ఉంటుందండి, అందువల్ల ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువే వాటర్ యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసి పేస్ట్ని మరి కొద్దిగా చిక్కగా తయారు చేసుకుందామండి. ఇక ఉప్పు కావాలనిపిస్తే కొద్దిపాటి యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం యాడ్ చేయలేదండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మన పేస్ట్ ఈ విధంగా తయారైందండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశానండి. ఇక మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ పీసెస్ని అందులో యాడ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదండి, దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి ప్లీజ్.